బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్కడున్నారు? బీఆర్ఎస్ నేతలంతా అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారంపై స్పందిస్తున్నా కవిత ఇంకా ఎందుకు సైలెన్స్ వీడటం లేదు? సర్కార్ సమరమేనని గర్జించిన కవిత ఎందుకు ఈ విషయంపై నోరు విప్పటం లేదు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ఇటీవలే బెయిలుపై బయటకు వస్తూ మొండిని జగమొండిని చేశారంటూ అగ్రెసివ్ గా జైలు బయటే రియాక్ట్ అయ్యారు. బీజేపీని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలను చేసిన కాంగ్రెస్ విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓ 10 రోజులు తనను కలవడానికి ఎవరూ రాకండి అని ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయింది. అనంతరం కవిత తన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కవిత చెప్పిన 10 రోజులు ముగిశాయి. అయినా ఆమె మాత్రం ఇంతవరకు ఏ రాజకీయ అంశంపై స్పందించలేదు సరికదా. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్గిరాజోసిన కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ వివాదంపై ఇప్పటికీ నోరు విప్పలేదు. అమెరికాలో ఉన్న ఆమె సోదరుడు కేటీఆర్ అక్కడి నుంచి రోజు సర్కార్పై ట్వీట్స్ ద్వారా దాడి చేస్తూనే ఉన్నారు. కానీ సర్కార్పై సమరమేనని భీకర ప్రకటనలు చేసిన కవిత ఇంత పెద్ద వివాదం జరుగుతున్నా కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించకపోవడానికి కారణమేంటి? కేసీఆర్ సూచనలతోనే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.